దళితులు కూడా ఈ ప్రభుత్వం పైన నోరిప్పడానికి వీలు లేదు. ఎవరన్నా వినిపిస్తే దాడులు ఒకటి రెండు కాదు 6,000 పైన కేసులు పెట్టారు. 188 మందిని చంపేశారు. ఇక్కడే గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడంటే తమ్ముళ్ళు మీరందరూ ఆలోచించాలి. మళ్ళీ దుర్మార్గులు వస్తే దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తారు. ప్రజలను చంపిన దిక్కు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇక్కడే మాలా మాదిగా అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, సామాజిక న్యాయం చేస్తాం. ఈ జిల్లాలో మీరు ఒకసారి చూస్తే మేము కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ 3 ఎమ్మెల్యేలు 1 ఎంపీ మాల సామాజిక వర్గానికి వచ్చారు. తప్పకుండా భవిష్యత్తులో ఒక మాదిగ సామాజిక వర్గానికి కూడా ఎమ్మెల్సీ ఇస్తాం. అదే కాదు అందరికీ న్యాయం చేయడం, సామాజిక న్యాయం చేయడం మేము ఒక బాధ్యతగా తీసుకుంటామని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు నేను ఇక్కడంతా కూడా అవినీతి జరిగింది, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇచ్చేది, ఇక్కడ కాపుల్లో కూడా పేదరికం ఉంది. వారి కోసం సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ ముఖ్యమంత్రి మీకు హామీ ఇచ్చాడు, 2000 కోట్లు సంవత్సరం చొప్పున 10,000 కోట్ల రూపాయలు పెడతా అన్నాడు. తమ్ముళ్ళు 10 కోట్లు ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి ఒక తమాషా ఆడుతున్నాడు. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆయన మీద ఆ కులవాళ్ళను పెట్టి దాడి చేయించడం, నేను మాట్లాడితే నా కులవాళ్ళని నెగబెట్టి నా మీద దాడు చేయించి బూతులు తిట్టించడం, ఇది సాంప్రదాయం అవునా కాదా తమ్ముళ్ళు మీరే చెప్పండి. ఇది మంచిదా అని మిమ్మల్ని అడుగుతున్నా.